నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర సొంత ఆదాయ వనరుల పెరిగితేనే అసలైన వృద్ధి అని వ్యాఖ్య. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచన. ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్నికల ముందు జగన్ హడావుడిగా ఉత్తితి ప్రారంభోత్సవం చేసి ప్రజలను మోసగించారని ఆగ్రహం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా, సొంతగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సొంత ఆదాయం గణనీయంగా పెంచుకునేలా చూడాలని సూచించారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని అన్నారు. తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకే ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూలు చేయాలని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారాలకు ట్యాక్స్ చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరమవుతాయన్న విషయాన్ని వారికి తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వం విధానం కాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని అన్నారు. ట్యాక్స్ చెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీ సిటిడి ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని చెప్పారు. వారికి సంబంధించి నోటీసులు జారీకి, గ్రీవెన్సులు స్వీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, వర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తో మంత్రి సమీక్షించారు. క్యూఎస్ ర్యాంకింగ్ లో వర్సిటీ టాప్ 100 లో స్థానం పొందటమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. త్వరలోనే వర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పాటు కొనసాగుతాయని, ప్రారంభ వేడుకలను ఏప్రిల్ 26వ తేదీ నిర్వహిస్తున్నామని మంత్రికి వీసీ చెప్పారు. వర్సిటీ విజన్ ను మంత్రి లోకేష్ కు వీసీ వివరించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి వెలుగొండ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరు అందించాలన్న లక్ష్యం నెరవేరేందుకు నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని జలవనరుల మంత్రి నిర్మలా రామానాయుడు ఆదేశించారు. 1000 కోట్ల విలువైన పనులు మిగిలి ఉండగా ఎన్నికల ముందు జగన్ హడావుడిగా ఉత్తితి ప్రారంభోత్సవం చేసి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. సచివాలయం నుంచి ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశం మేరకు ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులు అన్నిటినీ పూర్తి చేయాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. నిర్వాసితులకు 800 కోట్ల వరకు పరిహారం అందజేయవలసి ఉండగా ఆయన ₹1 కూడా విడుదల చేయలేదని చెప్పారు. 2026 జూన్ నాటికి వెలుగొండ ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తం డ్రామాలాగా సాగిందని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. శవ రాజకీయాలు చేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ను తిరిగి తీసుకువెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ ఆయన వెళ్లిన 15 నిమిషాల్లోనే ఎలా ఎగిరిందని ఆమె ప్రశ్నించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ, పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారనిపిస్తుందని, దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు మాజీ సీఎంగా Z+ కేటగిరీ భద్రత ఇస్తున్నామని, ఇది చాలా ఎక్కువని అన్నారు. పోలీసుల బట్టలు ఉడదీస్తున్నామన్న భాష పద్ధతి సరైంది కాదని తప్పుపట్టారు. అనంతపురం డిఐజీ, జిల్లా ఎస్పీ ఇద్దరు మహిళలేనన్న విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. జగన్ కు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐను ఆమె అభినందించారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు వాట్సాప్ ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, దీంతో ఎస్పీ అప్రమత్తమై సంయమనం పాటించాలని పదే పదే కోరారన్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో 1100 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామని అన్నారు. అయినా కావాలనే సీన్ క్రియేట్ చేయాలని చూస్తారని, క్రిమినల్ నాయకుడు ఎలా ఉంటారో జగన్ నిరూపించుకున్నారని ఆమె అన్నారు. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి, అక్కడ కూడా చాలా మంది నాయకులు కానీ, అదేవిధంగా రాయలసీమ వాసులు కానీ ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట, పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో
రాయలసీమని రత్నాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు, అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutesలో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. పోలీసులు బట్టలు ఓడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందజేస్తున్నామని హామీ ఇచ్చిన వాస్తవ పరిస్థితులకు దానికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర మహిళా కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి నాగభూషణ భవన్లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ప్రీతి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణా జూరీ వంటి వీర మహిళా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిల్లో దాడులు, సామాజిక అణచివేత జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. ఈరోజు స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యాస్థాయికి మహిళల్లో అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశలో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అది 30%కే పరిమితమైపోతుందని అన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు కావటం లేదని ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరాటానికి గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్లో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరటం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందజేస్తున్నట్లుగా ఉదాహరణగా పేర్కొన్నారు. గాయాలైనాయని చెప్పి ఏదో చిన్నగా మీరు తొందరగా కోలుకోవాలని చెప్పి ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ ట్వీట్ చేయడం కానీ, సమాచారం అందించడం కానీ, అక్కడ ఏమో జరిగిపోయిందని చెప్పి స్పందిస్తున్నారు. మేము కాదనట్లే, మీరందరూ స్పందించాలి, వాళ్ళకి ఎక్కాలి, అక్కడ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స్వయంగా మీరే కూడా అక్కడికి వెళ్ళి
వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ ఆరోగ్య స్థితి ఎట్లా ఉందో కనుక్కోవాలి. అదే బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, పిల్లలకి, ఎక్కడైతే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, వారిపైన దాడులు జరిగిన అరక్షణం లేట్ కాకుండా నేను వస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎన్ని మహిళలపైన ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని మంది పైన లైంగిక వేధింపులు జరిగినాయి, అనేక రకాలుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడైనా సరే మీరు స్పందించారా? మీరేమైనా స్వయంగా వెళ్ళారా? వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేసి ఈ రోజు మేము స్కూటీగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కావున ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఆ ప్రభుత్వం ఏమో మీరు మొబైల్ని 5 సార్లు షేక్ చేసి వెంటనే వెళ్ళేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మీరు 5 సార్లు అవసరం లేదు 3 సార్లు షేక్ చేస్తే చాలు మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇలాగా ప్రభుత్వాలు మారినప్పుడు సెల్ ఫోన్లో యాప్లు పేర్లు మారుస్తున్నారు తప్పనిచ్చి ఆ ఫోన్లలో యాప్లు ఇన్స్టాల్ చేయించడానికి 1 సంవత్సరం కాలం ఈ రోజు ఆ పద్ధతిలో టైం అయిపోతుంది తప్పనిచ్చి ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతమంది ఆడపిల్లలపైన అన్యాయం, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు గురవుతున్నారు. ఇంకా ముఖ్యంగా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మా నాన్న కూడా చెప్పని పరిస్థితులు ఈ రోజు ఆడపిల్లలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్గిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచన సమస్యలు ఎదుర్కొన్న సమస్యలపైన ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు. మన పిల్లలే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలపైన కూడా మీరు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీకు ఆ బాధ్యత ఉందని చెప్పి మీరు మర్చిపోతున్నారేమో. ఇప్పటికైనా మేల్కోండి. అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు ఇప్పుడు ఉన్నారు, ఆమె అయితే వాళ్ళకి అనుగుణంగా ఉన్నవారు, వాళ్ళకి ఎటువంటి సమాచారం అందుతుందో వాళ్ళకి మాత్రమే ఆమె వాళ్ళపైన చర్యలు తీసుకునే పద్ధతిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. కానీ మరి రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో ఎంతమంది ఆడపిల్లలపైన అన్యాయాలు, అక్రమాలు, దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, వాళ్ళపైన మీకు ఎందుకు నిర్లక్ష్యం? ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. కానీ ఆచితూచి తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఇద్దరి దగ్గర చూసి వెళ్ళి నేను ఉన్నాను, నేను వాళ్ళని కాపాడుతున్నాను, మహిళలకు రక్షణ కల్పిస్తున్న మాది వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందని చెప్పుకోవడానికి సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి వెంటనే న్యాయం జరిగే పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి విజయవాడ గర్ల్స్ కన్వెన్షన్ కి రావడం జరిగింది. మరి ఈ రోజు గర్ల్స్ కన్వెన్షన్ ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చించి వివిధ అంశాల మీద ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఇతరైనటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుకొని దాన్ని సమూలంగా ఎలా తీసుకెళ్లాలి, ప్రతి ఒక్క ఆడపిల్లకి విద్య, వైద్యం వాటి గురించి కూడా ముందుకి చర్చించుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిందని ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ఆడపిల్లలకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా విఫలైందని నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి ఆడపిల్లలకి మినిమం కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, కనీసం ఆహార వసతులు కూడా హాస్టల్లో అందివ్వలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఇన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఈ రోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అని అంతర్జాతీయంగా మొత్తం అన్ని కళాశాలలో, పాఠశాలలో అన్ని విధాలుగా తీసుకెళ్తున్నారు. కానీ ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. అధికారులు కూడా దీని మీద తీవ్రత లోపం ఉంది. కనీసం మా ఆడపిల్లకి జరిగింది ఇది అనే అన్యాయాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఆడపిల్లల గురించి అనేసి నేను అడుగుతా ఉన్నాను. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 66,000 ఎకరాల భూముల్లో 30,000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న భూమిని కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి తెలంగాణ నుండి రావాల్సిన 50 కోట్ల రూపాయలతో పాటు వక్ఫ్ ఆస్తుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 30,000 ఎకరాల భూములను మైనార్టీ సంక్షేమం కోసం లీజ్ కి ప్రభుత్వం అనుమతితో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆస్తుల్ని లీజ్ ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డు మాత్రమే ఇచ్చేయడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుతో పాటు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటాడో, ఎవరైతే ముతవల్లి ఉంటారో వాళ్ళ అంగీకారం కావాలి. 2 వీళ్ళిద్దరు అంగీకారం అయితే, మూడోది స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి. అప్పుడే దీనికి ఒక పటిష్టమైన సిస్టమ్. ఎవరో దొంగతనం చేసుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు అనేది వేరే సబ్జెక్ట్. ఒక వక్ఫ్ బోర్డ్గా ఈ ఆస్తుల్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండా 3 సంవత్సరాల పైన ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి 100 రోజులకి ఏమేం పనులు చేశాము కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాదాపు 3,000 ఎకరాలు ఎంక్రోచర్స్ కి 3,000 ఎకరాలకి నోటీసెస్ ఇచ్చాము.
దాదాపు 200 ఎకరాల పైన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాం. కర్నూలులో రిజిస్ట్రేషన్ కలెక్టర్ ద్వారా క్యాన్సిల్ చేయించాం. ఈరోజు ఈ ఆస్తులు ఏదైతే 30,000 ఎకరాలు ఉన్నాయో దీని నుంచి సంపద సృష్టించాలి. ఎలా సంపద సృష్టిస్తాం? ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాల వరకే లీజ్ ఇచ్చే పరిమితి ఉంది. 3 సంవత్సరాల నుంచి దాటి లీజ్ ఇవ్వాలంటే ఈరోజు గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలదు. వక్ఫ్ లీజ్ రూల్స్ ప్రకారం 11 నెలల దాకా ఏదైతే ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటారో, ముతవల్లి ఉంటారో ఆయన ఇవ్వచ్చు. 11 నెలలు దాటితే వక్ఫ్ బోర్డుకి వచ్చి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి. 3 సంవత్సరాలు దాటితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో ఈ ప్రభుత్వం ఒక్క అంగుళం భూమి గాని పోనివ్వదు. అలా చెప్తున్నా నేను. ఒక్క అంగుళం భూమి గాని వక్ఫ్ బోర్డు ఆస్తిని డిస్ప్యూట్ లో లేకుండా క్లీన్ ఉండేది ఒక్క అంగుళం భూమి గాని పోనీయము. దాన్ని కాపాడతాము. సార్ మాక్సిమం డిస్ప్యూట్ లో ఉన్నాయి కదా ల్యాండ్స్ అన్ని ఒక్కోడి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, మనం ఈ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనదని. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్లను నూతన చైర్మన్లను నియమించాలని, మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీలపై పదే దాడులు జరిగేవని, దానికి ప్రతిగా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని ఎస్సీలపై దాష్టికాలు జరుగుతుండటం బాధాకరమని అన్నారు. ఇటువంటి దాడులను అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్లను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్లు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయడంలోనూ జాప్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటి అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై అమానుషంగా కులాహంకారంతో దాష్టికానికి పలువురు పాల్పడ్డారన్నారు. ఇటువంటి ఘటనలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తామని అనుకోలేదని, ఈ ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం అనుకుంటున్నారో తనకు తెలియదు గాని తాను మాత్రం సిగ్గుపడుతున్నానని అన్నారు. ఇటువంటి పాలన ఈ ప్రభుత్వం నుంచి ఆశించలేదని అన్నారు. వివక్షత, అంటరానితనం అనేక చోట్ల జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉందని అన్నారు. మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్సీలపై దాడులను ఈ ప్రభుత్వం అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ కమిషన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన. ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాణ్ణి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని పరామర్శించడానికి వెళ్ళా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని అనటానికి కాదు. నేను మాలబిడ్డని. నేను ఎస్సీ సామాజిక వర్గంలో బాలకోటయ్య మాలబిడ్డ, మాదిగ బిడ్డ, రెల్లి బిడ్డ, ముస్లిం బిడ్డ. నేను పోరాడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పిడికడు ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఈ ఆడబిడ్డ మీద, ఈ వివాహిత మహిళ మీద జరిగిన దాష్టీకానికి ముఖ్యమంత్రి గారు నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. మీరు ధైర్యంగా తలెత్తి చూస్తారేమో నాకు తెలియదు. నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. ఈ సిగ్గుపడటానికైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. ఎందుకంటే ఇవి మీకు సంఘటనలో. ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే ఎఫ్ఐఆర్ కట్టాం, కేసు పెట్టాం, అరెస్ట్ చేసాం, అయిపోయింది. ఇంకేం చేయమంటారు బాలకోటయ్య గారు అని అంటారు. కాదు, ఇది వివక్షత కులాల రూపాలు. ఒక వివక్షత, అంటరానితనం, గ్రామాలలో బలహీనమైన కులాల మీద బలవంతులు చేస్తున్న దాష్టీకాలు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరే చెప్పండి. శర పరంపరగా జరుగుతుంది సార్. గన్నవరంలో 13 ఏళ్ల బాలికను
8 మంది ముష్కరులు అత్యాచారం చేస్తే మతి స్థిమితం కోల్పోయింది. ఆ బిడ్డని పరామర్శించడానికి ధైర్యం చాలా నాకు. ఈ సంఘటనలకి ఏమన్నా నియంత్రణ మార్గాలు ఉన్నాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గుడ్డలెప్పదీస్తాం, గుడ్డలెప్పదీసి నిలబెడతాం, ఉద్యోగాలు తీస్తామంటే మీరు ఆనందించవచ్చు, పోలీసులు కూడా ఆహ్వానించవచ్చు. కానీ నా బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఆనందించడానికి మేము సిద్ధంగా లేము. దీనికి ప్రధానంగా నేను చెప్తున్న అంశం కూడా మా పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, త్యాగాలు చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేశాడు, మహిళా కమిషన్లు వేశాడు. ఈ 3 అంశాలను మీరు ఇప్పటివరకు భర్తీ చేయడం వల్ల ఎస్సీ కమిషన్ వేయటంలా, ఎస్టీ కమిషన్ వేయటంలా, మహిళా కమిషన్ వేయటంలా. మరి ఎందుకని మీ ముడ్డి కింద పెట్టుకున్నారు? ఆ ముడ్డి కింద నుంచి అటు ఎందుకు తీయట్లేదు అర్థం కావడం వల్ల. అసలు గత 5 ఏళ్ళు పోరాడిందే ఆ అంశాల మీద. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లు వేస్తే వాళ్ళు ప్రేక్షక పాత్ర నిర్వహించారు, షోకేసులో బొమ్మల్లాగా ప్రవర్తించారు. కనీసం మీరైనా సరే కమిషన్లు వేసి పదును పెట్టాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఓడదీసి నిలబెడతానని మాట్లాడిన మాటలను పోలీసు అధికారుల సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పోలీసులు రాజకీయ వర్గాలకు రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తుంది పోలీసు యంత్రాంగమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం కడుసోచనీయమని అన్నారు. చట్టాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా అమలు చేస్తున్న పోలీసులను బట్టలు ఉడదీస్తామన్న బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. పోలీసుల బట్టలు ఊడదీయటానికి ఇది ఫ్యాషన్ షో కాదు, పదే బట్టలు ఊడదీస్తానంటే ఏమి చూడటానికి అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఎవరైనా పోలీసులు తప్పు చేస్తున్నట్లుగా జగన్ భావిస్తే జగన్ కూడా న్యాయపరంగా పోరాటం చేయవచ్చని తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర నాయకురాలు భవానీ మాట్లాడుతూ పోలీసులలో మహిళా పోలీసులు కూడా ఉంటారని, పోలీసులు బట్టలు ఊడదీస్తానంటే మహిళా పోలీసులు కూడా ఉన్నారని జగన్ గుర్తించాలని చెప్పారు. ఇక నుండి అయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసేసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజారక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే.
అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈరోజు అతన్ని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్నీ హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్లు, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు మీరు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు, కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాటలండి ఈ పదాలు. ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తిరిగిస్తున్నాం. ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర సొంత ఆదాయ వనరుల పెరిగితేనే అసలైన వృద్ధి అని వ్యాఖ్య. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచన. ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్నికల ముందు జగన్ హడావుడిగా ఉత్తితి ప్రారంభోత్సవం చేసి ప్రజలను మోసగించారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.